ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న క్రమమే మిత్రులందరూ అంటున్నారు. ఇటువంటి అనుభవాలు చెదురుమదురుగా మనకు ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇది దీంట్లో ఒక కొత్తదనం, ఒక తక్షణం మనం పట్టించుకోవాల్సిన ప్రమాదం ఉందని నేను అనుకుంటున్నాను. మన సమాజంలోని, తెలుగు సమాజంలోని, ముఖ్యంగా తెలంగాణ సమాజంలోని అన్ని రకాల సమానత్వ సాధికార శక్తులన్నింటినీ భయభ్రాంతులు చేయడానికి, వాళ్ళ ప్రభావాన్ని తగ్గించడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. ఉత్తరాదిలో చాలా సులువుగానే జరిగిపోయింది. ఎక్కడైతే ఉద్యమ శక్తులు, ఉద్యమ చైతన్యం చాలా బలంగా ఉందో, మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ, అటువంటి దాన్ని అణిచివేయడానికి, తగ్గించడానికి, అక్కడ వాళ్ళని భయపెట్టడానికి హత్యలు, దాడులు లాంటివి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాల కంటే, 2 రాష్ట్రాల కంటే కూడా రకరకాల చైతన్యాలు ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని తమ దారికి తెచ్చుకోవడానికి ఈ దాడులు తీవ్రమయ్యాయని నేను అనుకుంటున్నాను. అది ఒక పక్కన దళిత బహుజనవాద శక్తుల మీద, హేతువాదుల మీద, నాస్తికుల మీద, విప్లవవాదుల మీద, దాని దగ్గర నుంచి అసలు పుస్తకం మీద దాడి అనేది చేయడం జరుగుతుంది. పుస్తకం అట్టను చూసి, ఫండమెంటలిజం అంటే అదే, పుస్తకం అట్టను చూసి పుస్తకం మీద తీర్పిచ్చేయటం, ఆ పుస్తకంలో ఏముందని దాంతో సంబంధం లేకుండా పుస్తకం అమ్మేవాళ్ళని టార్గెట్ చేయటం, అటువంటి పుస్తకాలు అనేకం వచ్చినాయి. నిజానికి మన సమాజం అటువంటి ఎంక్వైరీని, అటువంటి ముఖ్యంగా తిరుపతి దేవుడి మీద అటువంటి చర్చను చాలా ఆహ్వానించింది. గతంలో అనేక పుస్తకాలు ఉన్నాయి. మళ్ళీ మొదటికి చాలా ప్రాథమికమైన ప్రశ్న, ఆ పుస్తకాన్ని ఎందుకు అమ్ముతున్నాం అనేది. ఇటువంటి దాడి అనేది చాలా పెద్ద పథకంలో భాగం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు మనందరినీ ఒకటిగా చూస్తున్నారు. మనందరం ఒకటే అనుకుంటున్నామా లేదా అనే ప్రశ్న. అంటే ఎవరి ఉద్యమాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి భేదాలు ఇవన్నీ వాళ్ళు ఉంచుకుంటూనే, ఎవరి ఆచరణ వాళ్ళు చేసుకుంటూనే, అందరూ కలిసి చేసే ఒక ఆచరణ కూడా ప్లాన్ చేసుకోవడం అనేది అవసరం అని అనుకుంటున్నాను. ఇది కేవలం రియాక్ట్ కావటము, మీటింగ్లు పెట్టడము, లేదంటే ఊరేగింపులు తీయటం లాంటివి కాకుండా, భావజాల రంగంలో మనం ఇటువంటి విద్వేషంకి ఆస్కారం లేని ఒక దాన్ని ఎట్లా ప్రొయాక్టివ్గా చేయాలి, ఎటువంటి భావజాల ప్రచారాన్ని కానీ, రచనలు చేయటం కానీ, వాతావరణాన్ని సృష్టించడం కానీ, నెరేటివ్ని క్రియేట్ చేయడం కానీ, దానికోసం ఏం చేయాలనేది ప్రత్యేకంగా కూర్చొని ఏం చేయాలి అనే ఒక అంశం మీద కూర్చొని మాట్లాడుకొని దానికి తగ్గట్టుగా దాన్ని అమల్లోకి తీసుకురావడానికి కొంతమంది ప్రతి రంగం నుంచి, కొంతమంది ప్రతి ఉద్యమ శాఖ నుంచి కొంతమంది ప్రత్యేకంగా అదే పని మీద ఉండాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. ఇది 3 తీవ్రమైన సంఘటనలు, ప్రమాదకరమైన సంఘటనలు. వేణు కానీ, మెర్సీ మార్గరెట్ కానీ, వాళ్లకు భౌతికమైన ప్రమాదం జరిగే అవకాశం ఉన్న థ్రెట్స్ ఇవి. దీంతో పాటు చాలా దీర్ఘకాలికమైన మౌలికమైన థ్రెట్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఆ మౌలికమైన థ్రెట్ని సాధ్యమైనంత వరకు న్యూట్రలైజ్ చేయగలిగితేనే, తగ్గించగలిగితేనే మనకు భద్రత ఉంటుంది. మన వ్యక్తీకరణకి, మన ప్రయాణం ముందుకు సాగించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ థ్యాంక్ యూ.